కడప జిల్లా బద్వేల్ వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో గోపవరం మండల రైతు భరోసా కేంద్ర సహాయకులు మరియు మండల వ్యవసాయ అధికారితో సమీక్షా సమావేశం మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ 2024 సీజన్లో సంతృప్తికర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సాంకేతిక సలహాలు అందించాలి. పచ్చిరొట్టె ఎరువులు, విత్తనాల పంపిణీ సజావుగా త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. మొలక శాతం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైన రసాయనిక ఎరువులు అందుబాటులోకి ఉంచుకోవాలి. సీజన్ మరియు క్రాప్ కండిషన్ రిపోర్ట్స్ వారానికి ఒక్కసారి తప్పనిసరిగా సమర్పించాలి. క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలను గుర్తించడంతో పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించే విధంగా రైతులను ప్రోత్సహించాలి. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టమ్ను ఖచ్చితత్వంతో అమలు చేయాలి. ప్రతి రైతు భరోసా కేంద్రంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలి. రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో బిల్లులు తప్పనిసరిగా పొందాలి. లేబుల్స్, సంచి పంట కోత పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలి. సిబ్బందితో కలిసి పని చేయాలి. కిచెన్ గార్డెన్స్ ప్రతి ఇంటికి ఉండేలా చూడాలి. వివిధ రకాల క్రాప్ మోడల్, వినూత్న వ్యవసాయ పద్ధతులు అమలు చేయాలి. రైతులకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వర్తింపచేయాలి. అర్హులైన రైతులు పీఎం కిసాన్ నిధులు పొందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని పంట రుణాలు మంజూరుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు భరోసా కేంద్ర సహాయకులు విజయ్ కుమార్, ఓబయ్య, సతీష్, బాదుల్లా, సుబ్బయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. అది రిజిస్టర్లో కూడా రాసుకోండి. ఈ గ్రీవెన్స్ రిజిస్టర్ అనేది పెట్టాలి. ఇప్పుడు స్పందన బదులు ఏమైంది, మనకు స్పందన బదులు పేరు మార్చాలి. ఏమొస్తుంది? పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్, PGRS అంటారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్ వచ్చింది. మీకు కూడా లింక్ పెట్టాను గ్రూప్లో. మీ లాగిన్లో కూడా వ్యూ అలా దాన్ని చేయడము, యాక్సెప్ట్ చేసుకోవడము, అలా గ్రీవెన్స్ రిట్రెస్ చేయడము. రిట్రెస్ కూడా 100% అక్యురసీ ఉండాలి. సింపుల్గా రిజెక్ట్ కొడుతుంటారు కాకుండా. తర్వాత రిక్వైర్డ్ ఫర్టిలైజర్ ఇంజెక్షన్ కూడా ఇమీడియట్గా పెట్టుకోండి. గ్రీన్ మినరల్ సీడ్ కూడా మనకి ఎంత వచ్చిందో ఇంతవరకు సర్వీస్ శాంపుల్ ఇవ్వడం బట్టి, ఇమీడియట్ డిస్ట్రిబ్యూట్ చేయడం బట్టి, కొన్ని ఫీల్డ్లో దాని జర్మినేషన్ ఎలా ఉందో రైతులతో కూడా ఒకసారి చెక్ చేయండి. వేసి ఉంటాడు, జర్మినేషన్ ఎలా ఉంది, ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా. తర్వాత కొంచెం జర్మినేషన్ % తక్కువ ఉన్నప్పుడు హై సీడ్ రేట్ వెళ్ళాలి. 80% రావాలనుకోండి, 75% కొంత క్వాంటిటీ పెంచుకుంటారు. అంటే మోర్ దాన్ క్వాంటిటీ సబ్స్టెంటే వస్తారు విత్తనం అంటారు. ఇది కొంచెం ఫీల్డ్లో అలా తిరగాలి. ఆర్థికలకే పరిమితం కాకుండా ఫీల్డ్లో పనిచేసుకుని అలా విలేజెస్లో పొలాలలో తిరిగితే క్రాప్ టైం ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ వెరైటీ